ఒకరోజు అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అంటాడు, బావా నేను కూడా ఎక్కువ దానం చేస్తాను కదా, కానీ కర్ణుడినే ఎందుకు గొప్ప దానకర్ణుడు అని అంటారు అని. అప్పుడు శ్రీకృష్ణుడు పక్కనే ఉన్న రెండు పెద్ద పెద్ద కొండలని బంగారు కొండలలా మార్చేశాడు. ఈ బంగారు కొండలని ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పంచే అని చెప్తాడు. అర్జునుడు గ్రామస్తులను పిలిచి అందరికీ బంగారం పంచడం మొదలు పెడతాడు. ప్రజలందరూ జై జై అర్జున అని అంటారు. అలా 2 రోజులు రాత్రి పగలు అనే తేడా లేకుండా పంచుతూనే ఉంటాడు. అందువల్ల అర్జునుడు అలసిపోతాడు. శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లి ఇక నా వల్ల కాదు కృష్ణయ్య అని అంటాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుకుంటూ సరే అని కర్ణుడిని పిలిచి ఈ 2 బంగారు కొండలని దానం చేయని చెప్తాడు. అప్పుడు కర్ణుడు అందరిని పిలిచి ఈ 2 బంగారు కొండలను మీవే, ఎవరికి ఎంత బంగారం కావాలో మీరే తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, బావా నువ్వే ప్రతి ఒక్కరికి ఎంత బంగారం ఇవ్వాలో వాళ్ళకి ఎంత అవసరమో అనే నిర్ణయం తీసుకున్నావు. కానీ కర్ణుడు ఆ బంగారు పర్వతాలను ప్రజలకే ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కర్ణుడు ఎప్పుడు అతన్ని ఒకరు జై జైలు కొట్టాలి అని అనుకోడు. ఒకరి సహాయం కోసం చేయి చాచి అడిగితే తన ప్రాణాలైనా ఇచ్చేస్తాడని కృష్ణుడు చెప్తాడు. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.